హలో ఫ్రెండ్స్, డాకు మహారాజ్ ఈ మూవీ బిజినెస్ గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. దానికంటే ముందు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే, వచ్చే సంక్రాంతికి డాకు మహారాజ్గా బాలయ్య గారు తన నట విశ్వరూపాన్ని చూపించబోతున్నాడని అర్థమవుతోంది. టైటిల్కు తగ్గట్లే తన క్యారెక్టర్ కూడా అదే రేంజ్లో ఉండబోతోందట. ముఖ్యంగా బాలయ్య గారి గెటప్ విషయంలో బాబీ గారు చాలా జాగ్రత్తలే తీసుకున్నారు. తాజాగానే ఈ మూవీ నుండి 3వ సాంగ్ రిలీజ్ అయింది. ఈ సాంగ్లో బాలయ్య గారి లుక్ అయితే అదిరిపోయింది. ఆయన డ్రెస్సింగ్ స్టైల్ కూడా అదరహో అన్నట్లే ఉంది. ఈ సాంగ్ మొత్తం బాలయ్య గారు తన స్టైలిష్ లుక్తో అదరగొట్టేశారు. అంతేకాదు, తన మాస్ స్టెప్పులతో కూడా కేక పెట్టించాడు. ఇప్పుడు ఈ సాంగ్ యూట్యూబ్లో ట్రెండింగ్ టాప్లో కొనసాగుతోంది. ఇక నెక్స్ట్ ట్రైలర్ కోసం ఫ్యాన్స్ అయితే ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. డల్లాస్ ఈవెంట్లో ఈ ట్రైలర్ను రిలీజ్ చేయబోతున్నారు చిత్ర బృందం. ఇకపోతే బాలయ్య గారి కెరియర్లోనే ఈ మూవీకి భారీ స్థాయిలో బిజినెస్ అయితే జరిగింది. ఇంతవరకు బాలయ్య ఏ సినిమాకు జరగని బిజినెస్ ఈ సినిమాకు జరిగిందట. నైజాంలో ఈ మూవీకి 18 కోట్ల బిజినెస్ జరగగా ఆంధ్రాలో 40 కోట్ల బిజినెస్ జరిగిందని తెలుస్తోంది. ఇక సీడెడ్ విషయానికి వస్తే 19 కోట్ల వరకు బిజినెస్ జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా 10 కోట్లు, ఓవర్సీస్లో 8 కోట్ల వరకు బిజినెస్ జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. మొత్తంగా ఈ మూవీకి థియేట్రికల్ బిజినెస్ 95 కోట్లకు పైగానే జరిగింది. ఇక ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తున్న టాక్ ప్రకారం ఈ మూవీకి హిట్ టాక్ పడితే చాలు 100 కోట్ల షేర్ కలెక్షన్లు ఖాయమని అంటున్నారు.